औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वलनब्लुवन्नकुम बिशैइम मिनल खौफि वल जूइ व नक़्सिम मिनल अम्वालि वल अनफुसि वस्समरात वबश्शिरिस स्वाबिरीन अल्लज़ीना इज़ा असाबतहुम मुसीबह क़ालू इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇంతవరకు మనము మానవులందరి ప్రభువు, మానవులందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సర్వేశ్వరుడు, మానవాళి మార్గదర్శకత్వం నిమిత్తము ఆయన చివరి ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వము అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథరాజము దివ్య ఖురాన్ నుండి కొన్ని వాక్యాలు వినడం జరిగింది. దీని అనువాదం ఏమిటంటే, భయ ప్రమాదాలకు, ఆకలి దప్పులకు, ఆదాయ వ్యయ నష్టాలకు గురిచేసి మిమ్మల్ని మేము తప్పనిసరిగా పరీక్షిస్తాము. మరి ఈ సందర్భంలో ఎవరైతే ఈ విధంగా పలుకుతారో, మేము దైవానికి చెందిన వాళ్ళము, ఆయన వైపునకే మరలి వెళ్ళవలసిన వారము అని ఎవరైతే పలుకుతారో వారికి స్వర్గం అనే శుభవార్తను అందజేయండి ఓ ప్రవక్త. సోదరులారా, మనము గతంలో కూడా తెలుసుకోవడం జరిగింది, ప్రతి మనిషికి కూడా దైవము కష్టాలను, కడగండ్లను, నష్టాలను ఇచ్చి పరీక్ష పెడుతూ ఉంటాడు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒక దాసుడు ఆపదలో ఉన్నప్పుడు మరి అతను ఇన్నా లిల్లాహి అని పఠిస్తే దీని అర్థం ఏంటంటే, మేము దైవానికి చెందిన వాళ్ళము, ఎందుకంటే ఆయన పుట్టగా పుట్టిన వాళ్ళము, ఆయన ఆజ్ఞ ఇస్తేనే శ్వాస పీల్చుకుంటున్నాము, కాబట్టి మేము ఆయన తరపు నుండి వచ్చిన వాళ్ళము, ఆయన వైపునకి తిరిగి మనమందరం కూడా వెళ్ళవలసిన వాళ్ళము అని ఎవరైతే ఈ విధంగా పలుకుతారో ఆయన ఇచ్చినటువంటి కష్టము ఆయనే తొలగిస్తాడు అన్న నమ్మకంతో ఎవరైతే ఈ విధంగా దైవం పట్ల మరి భరోసాను కలిగి ఉంటారో, ప్రవక్త వారు చెప్తున్నారు, అల్లాహ్ అతని ఆపదలను దూరం చేస్తాడు, అంతేకాదు అతనికి మంచి ఫలితాన్ని కూడా ప్రసాదిస్తాడు. కష్టాన్ని తీర్చేది ఆయనే, మరి ఆ కష్టాన్ని పెట్టేది ఆయనే, కష్టాన్ని తీర్చేది కూడా ఆయనే, నవ్వించేవాడు ఆయనే, ఏడ్పించేవాడు ఆయనే. సోదరులారా, కాబట్టి ఈ విధంగా మనము ప్రతి వ్యవహారంలో కూడా దైవ వైపునకు మరలుతూ ఉండాలి. ఈ విధంగా ఎవరు మరలుతారో అన్న పరీక్ష నిమిత్తమే మనకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు. సోదరులారా, ఏదో చిన్నపిల్లలు బొమ్మలాట మాదిరిగా దైవము ఈ సృష్టిని ఎంత మాత్రం కూడా సృష్టించలేదు. ఒక అర్థాన్ని, ఒక పరమార్థాన్ని మన జీవితానికి పెట్టాడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదు, నేను మానవులను, ఇతర జీవరాశులను కేవలము నా ఆరాధన నిమిత్తమే సృష్టించాను అంటున్నాడు. కాబట్టి మనిషి యొక్క జీవితానికి అర్థం, పరమార్థము, లక్ష్యం ఏమిటంటే ఆ సృష్టి ప్రభువును గుర్తించి ఆయనకు ఆరాధన చేసి ఆయనకు సంపూర్ణంగా మరి సమర్పణ చేసుకుని జీవితం గడపడము. మరి ఈ జీవితాన్ని ఎందుకు ప్రసాదించాడు అంటే, అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, అల్లజీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా, నేను మీ మధ్య చావు పుట్టుకలను ఎందుకు సృష్టించాను అంటే మీలో మరి ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించాలని అని దైవం చెప్తున్నాడు. సోదరులారా, కాబట్టి మనలో ఎవరు పరీక్షలకు తట్టుకొని దేవుని వైపునకు మరలుతారో, ఆయన ఆజ్ఞ మీరకుండా ఎవరైతే జీవితం గడుపుతారో అన్న పరీక్ష నిమిత్తమే మనకు ఈ జీవితాన్ని దైవము ప్రసాదించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఒక దాసుడు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మరి దైవ వైపునకు మరలుతారో, ఆయనపై నమ్మకాన్ని, భరోసాన్ని పెట్టుకుని ఎవరైతే మరి జీవితం గడుపుతారో
దైవం అతనికి ఆ ఆపద నుండి తొలగించే మార్గాన్ని చూపుతాడు. మరి సహనాన్ని వహించినందుకు ప్రతిఫలంగా అతనికి మంచి బహుమానాన్ని కూడా మరణానంతరం ప్రసాదిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తను ఇవ్వడం జరిగింది. మరి మరొక సందర్భంలో సోదరులారా, ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవం ఆయనపై అనంతమైనటువంటి శాంతిని కారుణ్యాన్ని కురిపించునుగాక ఆయన ఏం చెప్పారు అంటే, ఏ విశ్వాసి అయినా కనీసము మానసిక వేదనకు లోనప్పటికీ కూడా, అంటే శారీరకమైనటువంటి బాధే కాదు, మానసికంగా చాలామందికి టెన్షన్స్ అవి, లేకపోతే ఆ బాధ అని ఈ బాధ అని, ఎందుకంటే మానసిక బాధ అనేది చాలా భయంకరంగా మనిషిని కృంగదీసేస్తూ ఉంటుంది. ఆ విధంగా బాధలు కలిగినప్పటికీ కూడా ఏదైనా దుఃఖానికి విచారానికి లోనైనప్పుడు చివరికి అతనికి కాలులో చిన్న ముళ్ళు గుచ్చుకున్నప్పటికీ కూడా ఒకవేళ అతను దైవంపై భరోసాతో దాన్ని భరిస్తే, సహనాన్ని వహిస్తే, మరి అతని అపరాధాలకు దైవము మన్నిస్తాడు. అతను గతంలో ఏదైనా చిన్న చిన్న అపరాధాలు చేసి ఉన్నట్లయితే, చిన్న చిన్న పొరపాట్లు పాపాలు చేసి ఉన్నట్లయితే, ఒకవేళ అతను సహనాన్ని వహించినట్లయితే ఆ బాధకు దానికి ప్రతిఫలంగా దైవము అతనికి ఆ బాధను తొలగించడమే కాకుండా ఆ అపరాధాలకు మన్నింపును కూడా ప్రసాదిస్తాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఆ తర్వాత సోదరులారా, మరి ఎంత కఠినమైనటువంటి పరీక్షను కూడా ఎదుర్కొంటే, ఎంతగా అతను ఆ కష్టాన్ని ఓర్చుకుంటే అంతగా అతనికి ప్రతిఫలం దక్కుతుంది. ఎందుకంటే దైవము తాను ప్రేమించే ప్రజలను ప్రక్షాళన చేసి మేలిమి బంగారంగా మెరుగుపరచడానికి పరీక్షలు గురిచేస్తాడు సోదరులారా. ఈ విషయాన్ని మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి దైవం ఎవరినైతే అమితంగా ప్రేమిస్తాడో వారికి ఎక్కువగా కష్టాలు పెడతాడు అన్న మాటను కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి ఎవరైతే ఈ పరీక్షల్లో సహనాన్ని వహించి ఇది దైవం తరపు నుండి వచ్చింది, ఆయన తొలగిస్తాడు అన్న భరోసాతోటి ఎవరైతే మరి తాను చేయవలసిన ప్రయత్నం చేస్తాడు, అంతేకాదు సోదరులారా, మరి ఈ విధంగా కష్టం వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని నాకు కష్టాలు పెట్టేశాడు ఆయన తొలగిస్తాడు అని చెప్పేసి మన ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, మన కష్టాలు ఎంత మాత్రం కూడా తీరు. మన ప్రయత్నం మనం చేయాలి. ఆ నమ్మకం, ఆ భరోసా దైవం పట్ల పెట్టాలి. ఎందుకంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఆ దీపం ఎలాగో ఆరిపోతుంది. కానీ ప్రయత్నము మనిషి తన సాయశక్తుల చేయాలి. ఈ సందర్భంలో ఒక శిష్యుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్న అడుగుతాడు. ఓ ప్రవక్త, దైవం పట్ల భరోసా అంటే మరి మనము ఒక ఒంటెను కట్టకుండా దైవంపై భరోసా పెట్టడమా, లేకపోతే కట్టేసి ఆయనపై భరోసా పెట్టడమా అన్నారు. అంటే ఒక ఒంటె ఉంది, దాన్ని మనము దేనికైనా కట్టలేదనుకోండి, ఆ దేవుడే చూసుకుంటాడులే అంటే అది ఎలాగో పారిపోతుంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, భరోసా అంటే అది కాదు, నీ ప్రయత్నం నువ్వు సాయశక్తులా చేయాలి, నీ ప్రయత్నంలో ఏ లోపం కూడా ఉండకూడదు, భరోసా మాత్రం ఆయనపై పెట్టాలి. అప్పుడు ఆయన నీకు కలిగే కష్టాల నుండి బయటపడే మార్గాన్ని చూపుతాడు తప్పించి కష్టాలు వచ్చేసాయి ఆయనే తీర్చుకుంటాడు అని చెప్పేసి మనము ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, అవి ఎంత మాత్రం కూడా తీరవు. కాబట్టి మానవ ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీవు నీ ఒంటెను ముందు కట్టివేసిన తర్వాత దైవంపై భరోసా పెట్టు. అప్పటికే తెంపుకుని వెళ్ళిపోయింది అనుకో, అది నీ చేతుల్లో లేనిది. కాబట్టి సహజంగా మనం చూస్తుంటాం, ప్రాణము ఇప్పటికైనా పోయేదిలే అని చాలా నిర్లక్ష్యంగా జీవితాన్ని గడిపేవాళ్ళం మనం చూస్తుంటాం. ఈ విధంగా మరి స్పీడ్గా బళ్ళ మీద వెళ్ళిపోవడము, బైకుల మీద వెళ్ళిపోవడము, ప్రాణం ఎప్పటికైనా పోయేదేలే అని చెప్పేసి పోవాలంటే ఇప్పుడే పోతుందని, ఈ విధంగా రకరకాలుగా జీవితాన్ని నిర్లక్ష్యంగా గడిపేవాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. కానీ సోదరులారా, మనిషి తాను సాయశక్తులు తన జాగ్రత్తలో ఉండాలి. అన్ని జాగ్రత్తల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఆపద వచ్చిందంటే అది దైవ నిర్ణయం అవుతుంది. మనము స్వయంగా ఆపదను కల్పించుకుని ఆపదలకు ఎదురు వెళ్ళకూడదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంలో చెప్పారు, ఎవరైతే దేవుని పరీక్షలను ఎదుర్కొని సహనాన్ని వహిస్తాడో అతడు నిజంగా అదృష్టవంతుడు అన్నారు. మరి ఎవరైతే దేవుని పరీక్షలకు ఎవరైతే తప్పించుకుంటాడో, ఎందుకంటే చాలామంది దైవం పరీక్షలు పెట్టడు, ఆ విధంగా తప్పించుకుంటాడు వాడు మహా అదృష్టవంతుడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి దేవుని పరీక్షలు మనం ఎంత మాత్రం కూడా కోరుకోకూడదు, నాకు ఈ ఆపద రావాలి నేను సహనాన్ని వహిస్తాను అని చెప్పేసి. ఎందుకంటే సరిగ్గా ఆపద నెత్తి మీద ఉన్నప్పుడు మరి ఎంతటి వ్యక్తి అయినప్పటికీ కూడా
కృంగిపోతాడు. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా కష్టాలను కడగండి ఎంత మాత్రం కూడా కోరుకోకూడదు. కానీ ఒకవేళ వచ్చినట్లయితే, ఒకవేళ మనం దాని సహనాన్ని వహించినట్లయితే అప్పుడు దాని ప్రతిఫలం ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి చెప్తున్నారు, ఎవరైతే దేవుని పరీక్షలను ఎదుర్కొని ముందుకు వెళ్తాడో దైవము అతనిని మరి తన కారుణ్యంలోనికి తీసుకుంటాడు. ఎవరైతే దైవం యొక్క పరీక్ష పట్ల అయిష్టతను వ్యక్తపరుస్తాడో, నాకే ఎందుకు పెట్టేశాడు దైవము, ఈ విధంగా ఎవరైతే అయిష్టతను వ్యక్తపరుస్తాడో దైవం కూడా, సృష్టికర్త అల్లాహ్ కూడా అతని పట్ల అయిష్టతని వ్యక్తం చేస్తాడు. కాబట్టి సోదరులారా, మనము పడే ఈ బాధలు కానివ్వండి, కష్టాలు, ఈ కడగండ్లు, వీటి వలన మనకు పుణ్యమే దక్కుతుంది ఒకవేళ మనం సహనాన్ని వహించినట్లయితే. లేదు అని మనము నిర్లక్ష్యం వహించి దైవంతో మనము ఫిర్యాదులు చేస్తుంటాము. ఈ విధంగా నాకు ఎందుకు పెట్టేశావు, నేను ఒక్కడనే దొరికానా, ఈ విధంగా రకరకాలైనటువంటి మాటలు వచ్చేస్తుంటాయి. ఫిర్యాదులు చేసేస్తుంటాము, నిందలు వేసేస్తుంటాము. కానీ సోదరులారా, ఆ విధంగా చేయడం వలన మరి ఆ ప్రభువు కారుణ్యానికి మరింత దూరంగా వెళ్తాము తప్పించి ఎంత మాత్రం కూడా ఆ కారుణ్యాన్ని మనము పొందలేము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో బోధించారు, ఒక మనిషి తన యొక్క అమితంగా ప్రేమించే సంతానము కోల్పోయినప్పుడు, ఎందుకంటే ఒక తల్లిదండ్రులకు బిడ్డలకు మించి సంపద మరొకటి ఉండదు సోదరులారా. కాబట్టి ఒక వ్యక్తి తల్లిదండ్రులు తమ బిడ్డలను అమితంగా ప్రేమిస్తారు. అటువంటి సందర్భంలో ఆ బిడ్డ మరి చనిపోయాడు అనుకోండి, వాళ్లకు కలిగే బాధ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా తీర్చలేరు. కడుపు కోత అనేది ఎవ్వరు కూడా తీర్చలేనటువంటి బాధ సోదరులారా. ఆ విధంగా ఒక వ్యక్తి తన అమితంగా ప్రేమించే బిడ్డను కోల్పోయినప్పుడు దైవము తన దూతలతోటి ఈ విధంగా అంటాడు. ఒకవేళ ఆ దాసుడు, ఆ మనిషి దైవదాసుడు అయితే, దైవాన్ని ప్రేమించేవాడు అయితే, దైవం ఒక్కడే అని విశ్వసించేవాడు అయితే, దైవం మరి తన యొక్క దూతలతో అంటాడు, ఓ నా దూతలారా, నా దాసుని బిడ్డ ప్రాణాలు మీరు తీసేశారా. వాస్తవానికి సృష్టి ప్రభువుకు తెలుసు, అయినప్పటికీ కూడా మనకు తెలియడం కోసం తన ప్రవక్త ద్వారా ఈ మాటను తెలియజేస్తున్నాడు. దూతలు అంటారు, ఓ ప్రభు, అవును, నీ ఆజ్ఞ ప్రకారము నీ దాసుని యొక్క బిడ్డ ప్రాణాలు మేము తీసేసాము అనగానే మళ్ళా దైవం సెలవిస్తాడు, ఓ దూతలారా, నా దాసుని ప్రాణ సమానుడైనటువంటి అతని బిడ్డ ప్రాణాలు తీసేశారా మీరు అనగానే దూతలు అంటారు, అవును ప్రభు, నీవు ఆజ్ఞ ఇచ్చావు, మేము అతని బిడ్డ ప్రాణాలు తీసేసాము అనగానే మరి నా దాసుడు ఏమన్నాడు అనగానే ఆ దూతలు అంటారు, నీ దాసుడు సహనాన్ని వహించాడు. అంతటి పెద్ద ఆపద అతని మీద పడినప్పటికీ కూడా, మరి ప్రాణానికంటే ప్రాణమైనటువంటి తన బిడ్డను కోల్పోయినప్పటికీ కూడా అతను సహనాన్ని వహించి ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలేహి రాజీవున్ అన్నాడు. అంటే దీని అర్థము, దైవమా, మేము నీ తరపు నుండి వచ్చాము, మరి ఒక రోజున నీ వైపునకి మేము మరలి వెళ్ళవలసిన వాళ్ళము, నీ ముందు నిలబడి సమాధానం చెప్పుకోవలసిన వాళ్ళము అని ఈ విధంగా సహనాన్ని వహించాడు అనగానే అప్పుడు దైవం అంటాడు, ఓ దూతలారా, మీరు సాక్ష్యం ఉండండి, నేను నా దాసునికి అందమైనటువంటి ఒక స్వర్గాన్ని నిర్మిస్తాను. స్వర్గంలో అందమైనటువంటి ఒక భవనాన్ని నిర్మిస్తాను స్వర్గంలో. ఆ స్వర్గంలో నా దాసునితో పాటు నా దాసుని ప్రాణ సమానుడైనటువంటి అతని బిడ్డను కూడా, ఇద్దరిని కూడా అక్కడ చేరుస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. సోదరులారా, ఈ ఎడబాటు అనేది ప్రపంచంలోనే. కానీ దైవం మనకిచ్చే భరోసా, ఒక శుభవార్త ఏమిటంటే, మనము కోల్పోయినటువంటి మన ప్రాణ సమానమైనటువంటి మన బిడ్డలు కానివ్వండి, మన తల్లిదండ్రులు కానివ్వండి, వీరందరూ ఒకవేళ విశ్వాసులైతే, దైవం ఒక్కడిని విశ్వసించే వాళ్ళు అయితే, వాళ్ళందరినీ కూడా తిరిగి నేను స్వర్గంలో కలుపుతాను అని దైవం ఇక్కడ భరోసా పెడుతున్నాడు సోదరులారా. భరోసా ఇస్తున్నాడు మనకి. ఇంతకు మించి అదృష్టము మరొకటి ఉంటుందా సోదరులారా? కాబట్టి ఈ ఎడబాటు అనేది కేవలం తాత్కాలికం మాత్రమే, ప్రపంచంలోనూ మాత్రమే. అయితే మనము మన కుటుంబీకులను, మనకు బాగా దగ్గరైన వాళ్ళం, మనము అందరం కూడా కలిసి ఈ విధంగా ఇక్కడ జీవితం గడుపుతున్నాము. మరి పరలోకంలో, స్వర్గంలో కూడా మనము జీవితం గడపాలి. అందరికీ కూడా ఈ ఆశ ఉండాలి, ఈ కోరిక ఉండాలి. అయితే అది ఏ విధంగా తీరుతుందో కూడా మనం తెలుసుకోవాలి. అది కేవలము సృష్టి ప్రభువు ఒక్కడే అని విశ్వసించి ఆయన ఆజ్ఞ మేరకు జీవితం గడిపినప్పుడు మాత్రమే మనకు ఈ అదృష్టం దక్కుతుంది. లేనట్లయితే ఆ విధంగా విశ్వసించే వాళ్ళు స్వర్గంలో ఉంటారు. మరి ఆ విధంగా విశ్వసించిన వాళ్ళు, అతను తల్లిదండ్రులైన భార్య బిడ్డలైనప్పటికీ కూడా అక్కడ దైవం ఎడబాటును కలుగజేస్తాడు. చూడండి, మనము స్వర్గంలో వెళ్ళి మన బిడ్డలు
మరి నరకానికి ఆహుతి అవుతున్నారనుకోండి, అక్కడ ఏదైనా ఆనందం ఉంటుందా? కాబట్టి మన బిడ్డలు, మన భార్య బిడ్డలు, మన కుటుంబీకులు అందరూ కూడా కలిసి ఉన్నప్పుడే మనిషికి ఆనందం ఉంటుంది. కాబట్టి ఆ స్వర్గంలో అందరూ కూడా కలవాలి అంటే ఇక్కడ మనము ఒక నీతిబద్ధమైనటువంటి, నైతికబద్ధమైనటువంటి, విశ్వాసభరితమైనటువంటి జీవితం గడపాలి. సృష్టి ప్రభువు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అని అరబీలో పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే విశ్వసించి జీవితం గడుపుతారో మరి దైవము ఇంతటి ఉన్నతమైనటువంటి మరి స్వర్గ సుఖాల యొక్క శుభవార్తను మనకు అందజేస్తున్నాడు. మరి సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చక్కటి విషయాలు మనం ముందుకు వస్తున్నాయి. ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా సృష్టి ప్రభు వల్ల అందరికీ కూడా మంచిని చేయాలని, అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.